ఇన్ని రోజులు ఉన్నావు కదా ఈ రాత్రి వరకు ఉండు ఇంతసేపు ఉన్నాడు కదా ఇప్పుడు తెల్లవారిపోయింది రాత్రి అవుతే ఎవరు చూడరు ఆయన అట్టవాడు కాదు మనిషిని చూసి తీసి పెట్టేవాళ్ళ గురి పెట్టే ఇప్పుడు ఎట్ట చేద్దామంటావా ఎట్ట చేసేది కాదు ముచ్చులేదు చిన్నగా మాలి చేసి చిన్నగా మన దీంట్లోకి తీసుకోకుండా మన దీంట్లోకి తీసుకోకుండా నువ్వు ఆ మనిషిని కంగులోకి రానియకుండా తరివేస్తున్నావు ఏమండి ఒక్క మాట చెప్తున్నా వింటారా నువ్వు రమ్మంటావు నేను వస్తానన్నా ఎక్కడికి రావాలా అది కదా గుతికే రాలేదా యాడికి వస్తావు యా బస్ స్టాండ్ లేక వస్తావు యా సరుకు తోటకు వస్తావు యా మామిడి తోటలోకి వస్తావు ఆ మాట తెలుసుకోండి ఆ నర్తన చాలకు రమ్ము అదే నర్తన చాలు చెప్పా కదా నర్తన చాలుకో ఆడికే కదా వస్తారు బా కాదు వచ్చేసేది కాదు నాకు వ్రతం ఉన్నది ఏం వ్రతమ్మా దానికి కొన్ని వస్తువులు కావాలా వస్తువులా ఇప్పుడు ఇరకాటంలో పెట్టేసి కదరా ఇరకాటంలా ఏం కావాలో చెప్పుమ్మా మహారాజు నీకేం కావాలో చెప్పు ఏమేం కావాలో చెప్పు నువ్వు లాస్కరా పన్నాయి తీసుకో తీసుకో వస్తే వచ్చేవు కానీ ఏం వ్రతం ఏమంటున్నా గౌరీ వ్రతం గౌరీ వ్రతానికి కావాల్సిన వస్తువుల పట్టిక ఏం కావాలి చెప్పుమా ఎదురు ఒకటి కాదు ఒకటి చాలు
కొనలు నరికేస్తే అడ్డాలకు సరిపోతాయి. ఎదురు బొమ్మలు రెండు ఎదురు బొంగులు 6 అడ్డలు 6 అడ్డలు నరికేస్తే సరిపోతాయిలే. పాత చాట ఎదురు బొమ్మలు పల్లకి పల్లకి మరి ఆ మాట చెప్పాలి కదా ఎదురు బొంగులు అంటే. పాత చాట ఒకటి పాత శాట దాంట్లో బొరుగులు పోసుకుంటే వ్రతానికి బొరుగులు కావాలి. వ్రతానికి కావాలి అమ్మా. 7 గజాల ఎందుకు అడగరా విన్ని 9 గజాల గుడ్డ 9 గజాలు అది కిందికి పైకి సరిపోతుంది. ముఖం కాడాట చుట్టేస్తే చుట్టింది. 9 గజాల గాడా గుడ్డ కడ్డీలు కర్పూరము ముఖ్యంగా వాసన రాకుండా సెంటు గందోడి ఆకులు ఒక్కలు బొరుగులే కొంచెం చిల్లర 1000 రూపాయలకు 1000 చాలనా 2000 మనకేమో తక్కువ ఉందిరా వేసుకోరా. మాట వచ్చేసి ఊరిగడ్డి కట్ట ఉంటుంది ముచ్చిపోకుండా మెత్తగా ఉండాలి. పుల్లు బట్టి దొల్లేటప్పుడు ముచ్చుకోకుండా వాయిద్యాలు పాడుద్దమ్మా. వాయిద్యాలు పాడు చెప్తా అవి కూడా చెప్తా. ఏమే కొత్త కొండలో కావద్దా? కొత్త కొండలో 3 పిడకల కొట్టి పిండా కొట్టి నేల కొట్టి 3 లాస్ట్ లో టా 3 కుండలు వాయిద్యాలు సొర్ర డామ్. అది పలికిందంటే పలానో పల్లకి పోతాందని ఈ గొరకం పలక నుంచి బుడ్డి పలక గీచిక మహారాజు ఈ మాదిరి పాత ఉన్నాడు. వాయిద్యాలు అదే వాయిద్యాలు ఈ వాయిద్యాలు వాస్తా ఉంటారు. ఆకులు ఒక్కలు రాసిన టెంకాయలు 3 కాల్చాలి. ఎత్తే చోట నడిమితలో లాస్ట్ లో అంతే. ఇవి తీసుకొని ఏమే నర్తశాలకు వచ్చేస్తే ఆయన పని అయిపోతుంది, నా పని అయిపోతుంది. సరే పాటలు పాడే వాళ్ళు మళ్ళీ పాడదాం. మరి నేను వచ్చేదా? సరే రాజా మగవదానా సంగతి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన తెలుసుకుని 2 కూలర్లు పెట్టుకుని డోరీలు కట్టించుకుని పెట్టుకుని బాతూరు పట్టకి నిలబడి ఏనుగులు పరమానికి నిలబడి బల్లీకి నిలబడి కాపీకి నిలబడి కమ్మీకి నిలబడి ఇచ్చే ముందు ఇస్తా ఉంటే సాధా ఉంటే వానికి నోటి మాట కట్టి చూపే కరువాయనంట. అక్కడైతే మంచి రాసి వేసినావా? రాసి వేసి ఉండ సవాలు